కొట్టలేదు అనుకునే వాళ్ళ సమస్యకి పరిష్కారాన్ని చూపించి సక్సెస్ని ఆనందాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, మరి అసలు ఇంతకీ ఈ సభ జరిగేదే ఆయన కోసం, పరామర్శ సభ, పరామర్శించడానికి వచ్చాం ఆయన్నే మనం, పాపం ప్రతాప్. ఇవాళ ఆయన సమస్యని ఆల్రెడీ ఆయన చెవిలో చెప్పారు. ఆ సమస్య అందరి సమస్య కాకుండా మీరు జాగ్రత్త వహిస్తూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పరామర్శ ఓదార్చడానికి వచ్చారు. పుట్టినరోజుకి పిలిచినప్పుడు ఇంతమంది రాలేదు, పెళ్ళికి పిలిచినప్పుడు ఇంతమంది రాలేదు, పరామర్శించడానికి మాత్రం చాలామంది వచ్చారు. సో మీ అందరూ నాకు బంధువులే. పోయిన సంవత్సరం మా బుజ్జమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంటి పక్క వాళ్ళు, బంధువులు, ఊరి వాళ్ళు అందరూ ఎన్నెన్ని మాటలు అనాలో, ఏమేమి కమెంట్ చేయాలో, ఎలా క్రిటిసైజ్ చేయాలో అన్నీ చేశారు, అన్నీ చూసాం. అందరూ పాపం ప్రతాప్ అన్న వాళ్ళే. సమస్య చెప్పిన వాళ్ళు, సమస్యకు పరిష్కారం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో ఈ 17వ తారీఖు నా బుజ్జమ్మతో మీ ఊర్లోని థియేటర్స్లో మీ మధ్యలోకే బుజ్జమ్మతో వస్తాను, పాపం ప్రతాప్తో. నా సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటో కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీ అందరికీ ఎవరైతే పాపం ప్రతాప్ అంటున్నారో మీతోనే నేను వీర ప్రతాప్ అనిపించుకుంటాను. ఒక చిన్న హెల్ప్ కావాలండి, ఈ మైక్ పట్టుకోరా ఒకసారి. ఓకే, పంచ జారిపోతుంది. మైక్ పట్టండి, మైక్. వీర ప్రతాప్ 17వ తారీఖు చూడబోతున్నారు. అంతే అండి. థ్యాంక్ యూ. బా, పాపం ప్రతాప్గా వచ్చి వీర ప్రతాప్గా వేదిక మీద మారారు మీరు. చాలా జాగ్రత్తగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్